నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్ర మూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడి గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ ద్వారా స్టాక్ మార్కెట్స్కి సంబంధించి ఎటువంటి సర్వీసెస్ అందజేస్తున్నారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే విష్ణు గారు. రామచంద్రమూర్తి గారు, గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ ద్వారా అడ్వాన్స్డ్ ఆప్షన్స్ ట్రేడింగ్ అనే ఒక కోర్సును కూడా మీరు నేర్పిస్తున్నట్లుగా తెలిసింది. ఏంటి అసలు దాని వివరాలు ఏంటి? ఇది అడ్వాన్స్డ్ ఆప్షన్స్ ట్రైనింగ్ అనేది, ఈ ఆప్షన్స్ మీద డబ్బులు చాలామంది నష్టపోతున్నారు. ఏంటంటే అక్కడ అందరికీ కూడా దీనిలో ఆప్షన్స్లో చాలా డబ్బులు ఉన్నాయని అందరికీ అర్థమవుతుంది. కాకపోతే దాన్ని ఏంటంటే ఒక పద్ధతి ప్రకారం చేయాలి. అలా చేయలేకపోవటం వల్ల చాలా లాస్ అవుతున్నాం. సో నేను దాన్ని ఆల్రెడీ స్టడీ చేసి సో దానిలో నేను కూడా ఆప్షన్స్ ట్రేడింగ్లో చూశాను. బట్ వీళ్ళందరూ లాస్ అవ్వకుండా మనం కొంత ప్రొటెక్ట్ చేయొచ్చు అనిపించింది. ఎందుకంటే అందరూ కూడా ఆప్షన్స్ అనేది బాగా ట్రెండింగ్ ఐటమ్ అయిపోయింది. దానిలో అలాగే ఉంది, మార్కెట్ టెంప్టింగ్ కూడా బాగా చేస్తుంది. అయితే ఈ ఆప్షన్స్లో సంపాదించవచ్చు డబ్బులు. దానికి ఒక పద్ధతి ఉంది, దానికి ఒక ట్రైనింగ్, టెక్నికల్గా ఏం చేయాలి, ఎలా చూడాలి అనేది నేర్చుకున్నాక మీరు ట్రేడింగ్ చేసుకుంటే ఇంకా చాలా బాగా సంపాదించవచ్చు అనే కాన్సెప్ట్ వచ్చి నేను ఈ ఆప్షన్స్ ఓన్లీ ఫోకస్డ్ ఆప్షన్స్ ట్రేడింగ్ అడ్వాన్స్డ్. ఇది ఏంటంటే మనకి ఫెసిబిలిటీ ఏంటంటే ఎవ్రీ గురువారం కూడా ఆప్షన్స్ ఎక్స్పైరీ కాబట్టి ఇది తక్కువ అమౌంట్తోనే మనం ఎక్కువ మనీ సంపాదించవచ్చు. అయితే దీన్ని ఎలా చూడాలంటే ఈ ఆప్షన్స్ ట్రేడింగ్ని మామూలు ట్రేడింగ్ వేరు, ఈ ఆప్షన్స్ ట్రేడింగ్ వేరు. అంటే ఇంకా జనరలైజ్ చేయాలంటే మామూలుగా కార్ డ్రైవింగ్ చేయటం వేరు, ఈ కార్ రేసింగ్ ఉంటుంది కదా, కార్ రేసింగ్ ఆప్షన్స్ ట్రేడింగ్ ఒకటే. మామూలు కార్ డ్రైవింగ్ అంటే ఇన్వెస్ట్మెంట్, షార్ట్ టర్మ్ ట్రేడింగ్, అది మామూలుగా. కానీ ఆప్షన్స్ మాత్రం కార్ రేసింగ్ మీరు చూసే ఉంటారు కదా. కార్ రేసింగ్ ఎలా ఉంటుందంటే 150 స్పీడ్తో వెళ్ళాలి, అంత మైండ్ కూడా అంత స్పీడ్తో వెళ్ళాలి. ఇక్కడ ఏమవుతుందంటే ఆప్షన్స్లో మూమెంట్ విపరీతమైన స్పీడ్లో ఉంటాయి. ఆ స్పీడ్ని మీ మైండ్ క్యాచ్ చేయాలి. దానికి అర్థమైంది ఏంటంటే నాలాంటి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తే మీకు అసలు ఫోకస్డ్గా చూపించి ఎక్కడ చూసుకోవాలి, ఎక్కడ మనం ఎంట్రీ అవ్వాలి, ఒకవేళ రివర్స్ అయితే ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, తర్వాత ఇక్కడ సైజింగ్ ఇంపార్టెంట్, ఎన్ని లాట్స్ చేయాలి, ఆప్షన్స్ ఎన్ని లాట్స్ ఎంటర్ అవ్వాలి, ఇన్వెస్ట్మెంట్ తగ్గట్టుగా దీన్ని స్ట్రాటజీ ఎలా మార్చుకోవాలి, ఒకవేళ రివర్స్ అయితే ఎంత ఫాస్ట్గా బయటికి రావాలి. మీరు బాగా అర్థం చేసుకోండి సార్, ఇది కార్ రేసింగ్ అంటే 150-200 స్పీడ్లో వెళ్తాం. ఆ స్పీడ్ని మన మైండ్ తట్టుకోవాలి. సో అందరం ఆప్షన్స్ చేస్తాం, కానీ ఆప్షన్స్లో గెలవాలంటే మీ మైండ్ బాగా ట్యూనింగ్ అవ్వాలి. ఆ ట్యూనింగ్ చేపిస్తాను. లైవ్లో గురువారం ఎక్స్పైరీ ఉంటుంది కాబట్టి నాతో పాటు ట్రేడింగ్ చేపిస్తాం. మీరు కూడా మీ అకౌంట్స్లో పెట్టుకొని మేము అంటాం, ఇది ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్ అని చేస్తే ఒక 4 వీక్స్ అలా చేశారనుకోండి, మీకు అసలు ఆ ట్యూనింగ్ అది అలవాటు అవుతుంది. సో దీనికి కోర్సు అనేది ఒక టిపికల్గా కోర్సు డిజైన్ చేసాం. ఓన్లీ ఇప్పుడు అందరికీ ఏంటంటే ఆప్షన్స్ పర్టికులర్గా ఫోకస్ ఓన్లీ ఆప్షన్స్లో గెలవాలి అనే వాళ్ళకి ఇది ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా పెట్టానండి. అయితే ఆప్షన్స్ ట్రేడింగ్ విషయానికి వస్తే ఇన్వెస్ట్మెంట్ అనేది మినిమం ఎంత ఉండాలంటారు? రిటర్న్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి? అదేవిధంగా ఆప్షన్స్ అనగానే అందరూ అదొక డేంజరస్ జోన్ అంటారు కదా, మరి ఇలాంటి ఒక డేంజరస్ సెగ్మెంట్ అని అనుకున్నప్పుడు దాని పట్ల ఏ విధంగా జాగ్రత్తగా వహించాలి? అండ్ అదేవిధంగా ఈ కోర్సు, ఈ ట్రైనింగ్ పీరియడ్లో మీ మానిటరింగు, మీ కేర్ అనేది ఎలా ఉంటుంది స్టూడెంట్స్ పట్ల? మీరన్నది కరెక్టే సార్. ఈ ఆప్షన్స్ అనేది నిజంగానే డేంజరస్. అయితే ఏంటంటే అందరూ కూడా సెట్ అవ్వరు. ఇప్పుడు అందరం ఆప్షన్స్ చేస్తాం, కానీ సక్సెస్ అవ్వాలంటే ఆ కసి ఉండాలి, ఆ ట్యూనింగ్ ఉండాలి. ఇప్పుడు ఆ మైండ్ని మీరు ఆ ఫోకస్ చేయగలగాలి. అంటే లైట్నింగ్ స్పీడ్తో డెసిషన్స్ తీసుకోవాలి. ఇమ్మీడియట్ స్పీడ్తో డెసిషన్ తీసుకోవటం అనేది మీ మైండ్కి అలవాటు చేసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనీ కన్నా కూడా ఇంపార్టెంట్ ఏంటంటే ఎంత స్పీడ్గా నువ్వు డెసిషన్స్ చేయగలుగుతున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు ఏమైందంటే అందరూ కూడా ఇన్వెస్ట్మెంట్లో ఆల్రెడీ ఉన్నారు. చాలామంది ఏమంటున్నారంటే మేము ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసేసాం సార్, స్టాక్స్ అవన్నీ మూవ్ అవ్వట్లేదు, మేము కూడా ఒక 1 lakh అలా పెట్టుకుంటాం. ఆ 1 lakh అలా మినిమం ఒక 1 lakh అలా ఇన్వెస్ట్ చేసుకుంటే దానికి తగ్గట్టుగా నేను స్ట్రాటజీస్ ప్లాన్ చేసాం. అదేంటంటే లాట్ సైజ్ అనేది ఫిక్స్డ్గా ఉండాలి ఎప్పుడు కూడా. అది 25% ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళాలి, మిగతా 75% సేఫ్టీలో ఉండి ఈ వీక్లీ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ వీక్లీ ఎక్స్పైరీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఉన్నాయి.
దాన్ని ఏంటంటే చూడాల్సిన పద్ధతి ఉంది. ఆ పద్ధతిలో ఆ ఎంట్రీ పాయింట్లు వచ్చినప్పుడు ఎంటర్ అయితే మంచి రిజల్ట్ వస్తుంది. అలాగే ప్రాఫిట్స్ తీసుకుంటే 1:4, 1:5 దాకా దీంట్లో మనకి రిస్క్ రివార్డ్ ఉంది సార్. సో అలా మనం దీనికి స్ట్రాటజీస్ డిసైడ్ చేసాం. అవన్నీ కూడా ప్రాక్టికల్గా మీకు చెప్పాక మీకు అర్థమవుతుంది. కోర్స్ కూడా ఎలా ఉందంటే ఎవ్రీ ఆల్టర్నేట్ డే చెప్తాను అనమాట. మా ట్యూస్డే అది సోమవారం, మంగళవారం మళ్ళీ ఆబ్సెంట్ చెప్పింది అబ్జర్వ్ చేసి సోమవారం, బుధవారం, శుక్రవారం ఈ మొత్తం ఈ 3 కలిపి మళ్ళీ ఆదివారం ఒకసారి రిఫ్రెష్మెంట్ ఇస్తాం. 2 వీక్స్ 3 వీక్స్లో కోర్స్ అవుతుంది. సో మీకు ఎవ్రీ గురువారం లైవ్లో మీరు నాతో పాటు ఉండి నేను చేసే ట్రేడ్స్ కానీ చూడొచ్చు. మీరు కూడా ట్రేడింగ్ మీ సబ్జెక్ట్లో చేసుకోవచ్చు. అలా మీతో సపోర్ట్గా ఉండి నేను చేపిస్తాను మీతో. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఎమోషన్స్ అంతా క్లియర్ అవుతాయి, డెసిషన్ మేకింగ్ క్లారిటీ ఉంటారు. సో మీరు ఒకరికొకళ్ళం డెసిషన్ మేకింగ్లో సపోర్ట్ ఉంటాం కాబట్టి మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఇది. సో నిజంగా ఆప్షన్స్ నిజంగా ఇంట్రెస్ట్ ఉందా మీకు? సో డబ్బులు పోతున్నాయా? సో రండి ఇప్పుడు మీరు సీరియస్గా. ఎందుకంటే ఈ స్ట్రాటజీ థింకింగ్ డిఫరెంట్, ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ డిఫరెంట్. సో ఇన్వెస్టర్గా అది డిఫరెంట్ స్ట్రాటజీ, ఇది డిఫరెంట్ స్ట్రాటజీ. దీన్ని చూడాల్సిన పద్ధతి, దీని డెసిషన్ మేకింగ్, దీనికి లైట్నింగ్ స్పీడ్ ఇంపార్టెంట్. సో మీరు రండి, నేను నేర్పిస్తాను మీకు. మీరు లైవ్లో చూడండి, నేర్చుకోండి. రామచంద్రమూర్తి గారు, అదేవిధంగా మీ కోర్సులో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి అదేవిధంగా షార్ట్ టర్మ్ ట్రేడర్స్కి సంబంధించి ఈ కోర్సుని ఏ విధంగా డిజైన్ చేశారు? చాలా మంచి క్వశ్చన్ అడిగారు విష్ణు గారు. ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి ఏంటంటే మేజర్ ప్రాబ్లము ఎంతకాలం హోల్డ్ చేసుకోవాలి, ఏ స్టాక్ కొనాలి, తర్వాత మార్కెట్స్ డౌన్ అవుతుంటే ఏ రకంగా ఫండ్ ఫాలో అవ్వకుండా ఎలా కాపాడుకోవాలి. ఈ 3 క్వశ్చన్లకి మనకి ట్రైనింగ్లో మీకు ఆన్సర్ ఉందండి. సో మనం ఏ స్టాక్స్ కొనుక్కోవాలి, సో ఇది 3 months నుంచి 6 months హార్జన్ ఎలా చూసుకోవాలి, చార్ట్స్ ఆ టైం ఫ్రేమ్స్ ఎలా పెట్టుకోవాలి. సో ఆ చార్ట్స్ మీరు చూస్తుంటే మీకు అసలు ఇన్వెస్ట్మెంట్లో ఎంత బాగా వస్తుంది అనేది తెలుస్తుంది. లాస్ట్ టైం ఎగ్జాంపుల్ తీసుకుంటే బజాజ్ ఫైనాన్స్ 5,500 దగ్గర 5,200 దగ్గర నుంచి రిట్రేస్మెంట్ అయింది. అది వాళ్ళ 7,000కి వచ్చింది ఒక 2 monthsలో. సో అది మనకి ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి వెల్త్ క్రియేటింగ్ అవుతుంది కాబట్టి అది అలాంటిది మీకు చార్ట్స్లో క్లియర్గా కనపడుతూ ఉంటుంది. దీన్ని ఎక్కడ హోల్డ్ చేసుకోవాలి, ఎంతవరకు అవ్వాలి, ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే ఇప్పుడు హోల్డ్ చేసుకున్నాక స్టాక్స్లో అవి మార్కెట్ ఫాలో అవుతుంటే వాటిని ఎలా హెడ్జింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సెల్లింగ్ చేసుకోకుండా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి మధ్యలో వచ్చే ఇబ్బందుల్ని ఎలా హెడ్జ్ చేసుకోవాలో కూడా మీకు చాలా క్లియర్గా హెడ్జింగ్ స్ట్రాటజీ ఉంది. సో అది నేర్చుకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు మార్కెట్ ఫాలో అయినా మన ఫండ్ ఫాలో అవుతాం, మన ఫండ్ స్టేబుల్గా ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి. మన ఫండ్ ఎలా హెడ్జ్ చేసుకోవాలి, మార్కెట్స్ ఫాలో అయినా కానీ మనకి ఇబ్బంది ఉండకూడదు. అది మీకు చార్ట్స్ ద్వారా మీరు నేర్చుకోవచ్చు ఇది. సో అదేవిధంగా షార్ట్ టర్మ్ ట్రేడర్స్కి సంబంధించి వాళ్ళకి ఎటువంటి కోర్సుని డిజైన్ చేశారు? ఇప్పుడు ఈ షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఉన్నారు సార్, వీళ్ళు ఏంటంటే ఒక 4 days నుంచి 1 week ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ కానీ షార్ట్ టర్మ్ చేస్తారు. వాళ్ళకి కూడా ఏమవుతుందంటే ఈ టైం ఫ్రేమ్ అడ్జస్ట్మెంట్లు చూపించి ఈ చార్ట్లు ఈ కోర్సులో ఏమవుతుందంటే పర్ఫెక్ట్గా ఈ స్వింగ్ ట్రేడింగ్లో ఇప్పుడు టాప్ 50 కంపెనీస్లో మంచి మూమెంట్ వస్తూ ఉంటాయి. ఆ కంపెనీస్లో మీకు స్వింగ్ ట్రేడింగ్ అంటాం వీటిని. అది మనకి ఇమ్మీడియట్గా ఎక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ టైం ఫ్రేమ్స్ ఎలా తీసుకోవాలి అనేది ఇక్కడ మీకు డిజైన్ చేసామండి. సో షార్ట్ టర్మ్లో కూడా మీకు యాక్యురేట్గా ట్రేడింగ్ సిస్టమ్ డెవలప్ అయ్యింది. ఆ సిస్టమ్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవటం, దానిలో ఉన్న పారామీటర్స్ అన్నిటిని మీకు నేర్పిస్తాం, అవి యూసేజ్ చేసుకోవచ్చు. అలాగే వాటిని మేము కూడా మీకు పర్సనల్ మానిటరింగ్ ఉంటుంది. మీరు డిజైన్ చేసే కాల్స్ కూడా మాకు పంపిస్తే మేము కూడా చెక్కింగ్ చేస్తుంటాం. సో మిమ్మల్ని పర్ఫెక్ట్ చేస్తాం. ఇది షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా వస్తుంది సార్ ఇది. సో ఆ ట్రేడింగ్ సిస్టమ్ ట్రైనింగ్లో అంతా మీకు ఈ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కూడా మంచిగా మీకు చేసుకోవచ్చు. అంటే ఒకటే ట్రైనింగ్లో మీరు ఆ లాంగ్ టర్మ్ చేసుకోవచ్చు, షార్ట్ టర్మ్ కూడా చేసుకోవచ్చు. మీరు స్పెషల్గా ఈ ఆప్షన్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారనుకోండి, మొత్తం ఒకే మనిషి 3 చేసుకోవచ్చు. అదేవిధంగా గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ అనగానే సో ముందుగా గుర్తొచ్చేది అడ్వైజరీ సర్వీసెస్. సో ఈ అడ్వైజరీ సర్వీసెస్ని ఏ విధంగా అందిస్తుంటారు? ఎందుకంటే గానుగపాటి ట్రేడింగ్ అకాడమీలో అడ్వైజరీ సర్వీసెస్ గురించి చాలా గొప్పగా చెప్తుంటారు అందరూ. సో మరి అడ్వైజరీ సర్వీసెస్ అనేది అసలు ఎట్లా ఉంటుంది మీ వైపు నుంచి? ఇప్పుడు అడ్వైజరీ సర్వీసెస్లో కూడా సార్ మెయిన్ మాది 3 కేటగిరీగా ఇప్పుడు తీసుకొచ్చాము. ఓన్లీ నాకు ఆప్షన్సే కావాలి అంటే దానికి స్పెషల్ అడ్వైజరీ ఉంది. అలాగే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కావాలి,
నాకు 3 మంత్స్కి 6 మంత్స్కి మంచి స్టాక్స్ కావాలంటే దానికి ఉంది, అలాగే స్వింగ్ ట్రేడింగ్ కావాలన్నా ఉంది. ఈ 3 కావాలన్నా ఇదేంటంటే ఇప్పుడు కస్టమర్ స్పెసిఫిక్గా మేము ఇస్తున్నాం. లాస్ట్ టైము మార్కెట్ టర్న్ అయినప్పుడు పాజిటివ్గా ముందే మేము ట్రేస్ చేసాం వాటిని. సో లాస్ట్ మంత్ దాదాపు 40 కాల్స్ మంచి పర్ఫామ్ టార్గెట్స్ వచ్చాయి. ఈవెన్ సెల్లింగ్ సైడ్ కూడా ఇస్తాం, మేము బయింగ్ ఇస్తున్నాం, సెల్లింగ్ సైడ్ ఇస్తున్నాం. సో మార్కెట్ ఎటున్నా మనం అటు సైడ్ ట్యూన్ అవ్వచ్చు. ఈ టెక్నికల్ అనాలిసిస్ వల్ల అడ్వాంటేజ్ అదే. మార్కెట్ ఎటున్నా కానీ మనం టెన్షన్ లేకుండా మనం డబ్బులు సంపాదించుకోవచ్చు. సో మా అడ్వైజరీ మీరు కనుక తీసుకుంటే దానిలో మీకు దానికి తగ్గట్టుగా మీరు ట్రేడింగ్ చేసుకొని మంచి ప్రాఫిట్స్ తీసుకోవచ్చు సార్. అది సో మెయిన్ ఫ్లాగ్షిప్ ఏమవుతుందంటే, ఒకవేళ చాలామంది కొంత టైము ఉండక ట్రైనింగ్ నేర్చుకోలేకపోవచ్చు, కానీ అడ్వైజరీ ఏమవుతుందంటే మీకు డైరెక్ట్గా మెసేజ్ వచ్చేస్తుంది, మీ యొక్క మొబైల్స్కి వాట్సాప్కి మెసేజ్ వస్తుంది. కాబట్టి మీరు అడ్వైజరీ సర్వీసెస్ తీసుకోవటం వల్ల మీకు మంచి అడ్వాంటేజ్ అవుతుంది. ఒక నెల సబ్స్క్రైబ్ చేసి చూడండి, మీరు అసలు మీకు చాలా డిఫరెంట్ టెక్నికల్గా చాలా డిఫరెంట్గా మీరు ఫీల్ అవుతారు. ఇప్పుడు రెగ్యులర్గా మనం ఏదో అనుకోని ఇక్కడ ఏముందంటే మనం ఎక్కడ అమ్మాలో తెలీదు, ఎక్కడ కొనాలో తెలీదు, మార్కెట్ రివర్స్ అవుతున్నప్పుడు ఏం చేయాలో తెలీదు, ఊరికి యావరేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. ఆ యావరేజ్లు చేయటం వల్ల ఏమవుతున్నామంటే ఇంకా లాసెస్ అవుతాం. అలా కాకుండా ఏంటంటే ఈ ట్రేడింగ్, షార్ట్ టర్మ్ ట్రేడింగ్లో మెయిన్ గోల్ ఏంటంటే మన ఫండ్ మనకు ఉండాలి, ప్రాఫిట్ రావాలి. ఇక్కడ క్యాపిటల్ ఇంపార్టెంట్, అంతేగాని క్యాపిటల్ అంతా డెడ్ అయిపోయింది అనుకోండి మీకు రొటేషన్ రాదు. సో అందుకని మేమేం చేస్తామంటే అడ్వైజరీ సర్వీసెస్ వల్ల మీకు ఆ క్యాపిటల్ ఎప్పుడు రొటేషన్లో ఉండేటట్టు అవుతుంది. సో ట్రెండ్ చేంజెస్ అవన్నీ కూడా మీకు ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. అలాగే న్యూస్ ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా వస్తుంది. సో వీటన్నిటి వల్ల మీరు ఏంటంటే మీ క్యాపిటల్ ప్రొటెక్షన్లో ఉంటారు. అది సో అదేవిధంగా గానుగపాటి ట్రేడింగ్ అకాడమీలో ఈ ఫండ్ మేనేజ్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది? సో దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలరు? ఈ ఫండ్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే సార్, ఇప్పుడు మీ దగ్గర టైం ఉండకపోవటం వల్ల, సో మనీ ఉన్నప్పుడు మీరు బిజీగా ఉండి టైం ఉండకపోవటం, లేకపోతే మీటింగ్స్లో ఉండటం వల్ల ఈ కాల్స్ కనుక ఈ ట్రేడింగ్ చేయలేనప్పుడు మీ బదులు ఏంటంటే ఇక్కడ మేము మోతీలాల్ ఓస్వాల్ అకౌంట్ ఓపెన్ చేస్తాం. అకౌంట్ ఓపెన్ చేసి మీకు ఈ సేమ్ అడ్వైజరీ, మా పర్సనల్ అడ్వైజరీ అండ్ స్పెషల్ అడ్వైజరీ కూడా ఉంది. ఆ కాల్స్ అన్నీ కూడా మీకు ఇన్ఫామ్ చేసి ట్రేడింగ్ చేపిస్తాం. దీనిలో ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్. సో స్టాప్ లాస్, టార్గెట్స్ ఇక్కడ పెడతాం కాబట్టి మీకు అలర్ట్గా ఉంటుంది. ప్రతిదీ మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీకు యాప్లు అన్నీ చూసుకోవచ్చు. జస్ట్ ఏంటంటే మీ బదులు మేము ట్రేడింగ్ చేస్తుంటాం, మీకు ఇన్ఫర్మేషన్ అంతా పాస్ అవుతూ ఉంటుంది. సో అది ఫండ్ మేనేజ్మెంట్ అంటే. ఎనీ టైం మీరు మనకి ఏం జరుగుతుంది మనకి అని చూసుకోవచ్చు మీరు మొబైల్లో. సో ఇది ఫండ్ మేనేజ్మెంట్. అయితే ఏమవుతుందంటే మీకు టైం లేకపోతే ఇది ఒక మంచి ఆపర్చునిటీ. అలాగే ఎమోషన్స్ బాగా ఉండి మీరు స్టాప్ లాస్లో ఎగ్జిట్ కాలేకపోతున్నారు, మీరు టార్గెట్స్ దాకా వెయిట్ చేయలేకపోతున్నారు, ఈ ఎమోషన్స్ అవటం వల్ల వాళ్ళకు కూడా ఇది చాలా అడ్వాంటేజ్. సో ఈ 2 రకాలకి మీరు ఈ సర్వీసెస్ని మీరు తీసుకోవచ్చు. రామచంద్రమూర్తి గారు, మరి గానుగపాటి ట్రేడింగ్ అకాడమీలో ఈ స్టాక్ మార్కెట్స్కి సంబంధించి ట్రైనింగ్ తీసుకోవాలి అంటే అసలు మిమ్మల్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలంటారు? అదేవిధంగా ఈ ట్రైనింగ్స్ అనేవి ఆఫ్లైన్ ఏ విధంగా ఉంటాయి, ఆన్లైన్ ఏ విధంగా ఉంటాయి? ఆఫ్లైన్, ఆన్లైన్ ఇప్పుడు 2 ఒకే రకంగా ఉంది సార్. ఆఫ్లైన్ అంటే డైరెక్ట్గా మా ఆఫీస్కి వచ్చి నేర్చుకోవచ్చు. అదే టైంలో ఆన్లైన్లో కూడా చెప్తుంటాను నేను, సేమ్ టైమే. ఇప్పుడు ఆన్లైన్ అడ్వాంటేజ్ ఏంటంటే అందరూ ఇవాళ డిజిటలైజేషన్ బాగా అయింది. చాలామంది ఎక్కడెక్కడ వాళ్ళు ఆన్లైన్లో నేర్చుకుంటున్నారు. ఆఫ్లైన్ ఏంటంటే కొంచెం ఇప్పుడు దగ్గర ఉన్న వాళ్ళు వచ్చి నేర్చుకోవచ్చు. సో ఈ రెండింటికి పెద్ద తేడా అయితే ఏం లేదు. నేను ఆఫ్లైన్లోనే ఆన్లైన్లో 1-2 సార్లు చెప్తూ ఉంటాను. మీకు వచ్చేదాకా నేను చెప్తాను, అది నా బాధ్యత. అలాగే నన్ను కాంటాక్ట్ అవ్వాలంటే నా నెంబర్స్ వచ్చి ఇక్కడ స్క్రీన్ మీద రొటేట్ అవుతున్నాయి. అలాగే 9000-838-555 ఈ నెంబరు, 8008-968277 ఈ 2 నెంబర్లు ఉన్నాయి. వీటికి కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ ఉంది, వీటికి వాట్సాప్లో మీరు మెసేజెస్ పెట్టండి, కాంటాక్ట్ అవ్వండి. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. గానుగపాటి ట్రేడింగ్ అకాడమీకి సంబంధించి మీరు ఇస్తున్న సర్వీసెస్ గురించి, అదేవిధంగా ట్రైనింగ్స్ గురించి మన ప్రేక్షకులకు చాలా డీటెయిల్గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.